Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of discrete mathematics, which is a DM discrete mathematics. ఓకే, మీరు ఈ సబ్జెక్ట్ చాలా హార్డ్ అనుకుంటారు అండ్ దీన్ని క్లియర్ చేసుకొని కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. బట్ ఇది చాలా సింపుల్ అండ్ మన CGPA అని కూడా స్కోర్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోనికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మార్క్స్ బరాబర్ పడతాయి కాబట్టి కొంచెం CGPA ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఒకసారి ద సేమ్ టైం మనకు సప్లై పడిందని అంటే మళ్ళీ వెళ్ళడం కూడా కొంచెం కష్టమే. సో కొంచెం కాన్సన్ట్రేషన్ బట్టి నార్మల్గా జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకొని కాన్సెప్ట్ని కొంచెం మైండ్లో పెట్టుకుంటే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అక్కడ రూల్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఏముంటాయి అంటే ఫస్ట్ యూనిట్లో మనకి లైక్ ఇంట్రడక్షన్ టు ద లాజిక్స్ అనమాట. లైక్ అండ్ గేట్, నార్ గేట్ అవి ఉన్నాయి కదా. లైక్ అండ్ టాటాలజీ, మీకు లాజిక్స్ ఎలా అంటే అండ్, ఆర్, నాట్, నెగేషన్, ఎంప్లాయీస్, డబుల్ ఎంప్లాయీస్ అండ్ కంజంక్షన్, డిస్జంక్షన్ ఇవి ఉంటాయి ఫస్ట్ యూనిట్లో మొత్తం. ఓకేనా, వాటిని మనము లాజిక్స్ అంటాము, లాజికల్ ప్రపోజిషన్స్ అంటాము, ఆర్ స్టేట్మెంట్ ప్రపోజిషన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ మన నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి లైక్ CNF, DNF అని చెప్పేసి ఇవి నేర్చుకుంటారంటే ఫస్ట్ యూనిట్ సింపుల్గా అయిపోతుంది. అండ్ సెకండ్ యూనిట్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ వచ్చింది అంటే 3, 4, 5 సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద యూనిట్ ఆఫ్ 1 in the discrete mathematics. So let's see the topics for the Unit 1. Here the mathematical logic. First, introduction to the mathematical logic like statements and propositions anamata. Next, statements and notations. Next, connectives, normal forms, theory of inference for the statement calculus, the predicate calculus, inference theory of the predicate calculus. Okay, ఇప్పుడు మనకి నార్మల్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్కి థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ అండ్ ప్రెడికేట్ క్యాలిక్యులస్కి థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఇది చాలా సింపుల్ ఉంటుంది. అండ్ మనకి స్టేట్మెంట్స్ అండ్ లాజిక్స్ కూడా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సింపుల్గా క్లియర్గా అర్థమైపోతుంది. సో లెట్స్ వాచ్ దిస్ వీడియో. ఫస్ట్ ఫండమెంటల్స్ లైక్ బేసిక్స్ ఆఫ్ లాజిక్స్ అండ్ యూనిట్స్ అనమాట. అవి చూసుకున్నాక నెక్స్ట్ ఎగ్జాంపుల్స్తోనే కొంచెం డీప్ వెళ్దాము. ఓకేనా, ఫస్ట్ లాజిక్స్ చూద్దాము. సో లాజిక్స్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ప్రపోజిషన్ అంటే ఏందో చూసాము. సో వాట్ ఈస్ అ స్టేట్మెంట్? స్టేట్మెంట్ అంటే విచ్ టెల్స్ అబౌట్ సంథింగ్ విచ్ మేక్స్ అన్ స్టేట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నార్మల్గా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అయినా నెగిటివ్ స్టేట్మెంట్ అయినా మనకు క్లియర్గా చెప్పేదాన్ని స్టేట్మెంట్ అంటాము ఆర్ ప్రపోజిషన్ అంటాము. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మై నేమ్ ఈ సందీప్ ఉంది. ఇదేం చెప్తుంది? లైక్ సందీప్ అని నేమ్ చెప్తుంది అంటే సింపుల్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటామనంటే స్టేట్మెంట్ అంటాము. దర్ ఇస్ అ రూల్ ఫర్ దాట్. ఎట్లా అంటే ఏదో ట్రూ అయినా కావచ్చు, ఏదైనా ఫాల్స్ అయినా కావచ్చు. అంటే ఆ స్టేట్మెంట్ అనేది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. దాన్ని మనము స్టేట్మెంట్ అండ్ ప్రపోజిషన్ అంటాం. బట్ అట్ ద సేమ్ టైం పాజిటివ్ లైక్ నెగిటివ్ అనేది సైమల్టేనియస్గా అవ్వకూడదు. సపోజ్ ఇప్పుడు మై నేమ్ ఈజ్ సందీప్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ ట్రూ. సో దిస్ ఈస్ అ స్టేట్మెంట్ అండ్ ప్రపోజిషన్. అండ్ మై నేమ్ ఈజ్ గాయత్రి, నా పేరు గాయత్రి సందీప్ కదా. సో ఇట్ ఈస్ ఫాల్స్. అంటే ఇది కూడా ఒక స్టేట్మెంట్ అండ్ ప్రపోజిషన్. కానీ ఇవి రెండు ఒకసారి జరిగినాయి అనుకో, ఆ స్టేట్మెంట్ ప్రపోజిషన్ కాదు. ఏదైనా ఒకేసారి జరుగుతుంది అనమాట. ఓకేనా, లైక్ ట్రూ అనేది ఒకసారి జరుగుతుంది, ఫాల్స్ అనేది ఒకసారి జరుగుతుంది. సో టూ సపరేట్గా జరిగేదాన్ని మనం ఏమంటామంటే స్టేట్మెంట్ అంటామంటే విచ్ డిక్లేర్స్ అబౌట్ ఎ స్టేట్మెంట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్. ఓకేనా, దాన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రపోజిషన్ అంటాము. నార్మల్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు, మీరు ఇదైనా రాసుకోవచ్చు లేదా ఇది రాసుకోవచ్చు. 5 + 5 = 10 ఇట్ ఈస్ ట్రూ. సో ఇట్ ఈస్ అ స్టేట్మెంట్, లైక్ ఇట్ ఈస్ అ ప్రపోజిషనల్ లాజిక్. నెక్స్ట్ 5 + 1 = 7 ఇట్ ఈస్ అ ఫాల్స్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టేట్మెంట్ ఆఫ్ ప్రపోజిషన్. Okay, so there are types of statements in that. So first is a simple statement, a statement which does not contain any other statement as its component. అంటే ఒక స్టేట్మెంట్లో ఇంకో స్టేట్మెంట్ ఉండకూడదు అనమాట. లైక్ ఒక సింపుల్ స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ అనమాట. దాన్ని మనం సింపుల్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా, దాని ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ సందీప్, అంతేనా, ఓన్లీ సింగిల్. ఇక్కడ ఒక సందీప్ గురించి చెప్తున్నాం ఇక్కడ. సో దట్ ఈస్ అ సింపుల్ స్టేట్మెంట్. నెక్స్ట్ కాంపౌండ్ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ ఎనీ అదర్ స్టేట్మెంట్ యాజ్ ఇట్స్ కంపోనెంట్. అంటే అదొకటి కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట కాంపోనెంట్. ఓకేనా, అప్పుడు స్టేట్మెంట్లో 2 ఉన్నాయనుకో దాన్ని మనం కాంపౌండ్ అంటాము. ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉందనుకో దాన్ని మనము సింపుల్ స్టేట్మెంట్ అంటాము. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుందాం. కాంపౌండ్ స్టేట్మెంట్కి మై నేమ్ ఈజ్ సందీప్, ఐ ఆమ్ ఏ టీచర్ అని ఇక్కడ ఏం చెప్తుంది? నేను సందీప్, నా పేరు సందీప్, నేను టీచర్ని. సో ఇక్కడ 2 types of sentences are occurring. So this type of sentence is called as this type of statement is called as a compound statement. Okay, next combining statement. Compound statements are formed by like using logical connectives. So ఇక్కడ నార్మల్గా నేను I used కంపౌండ్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూస్ కంబైనింగ్. ఇక్కడ కంబైనింగ్ అని పెట్టుకోండి. కంబైనింగ్ అంటే ఏంటిది? మనము లైక్ కంబైనింగ్ అనమాట, 2 సెంటెన్సెస్ కంబైన్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు ఐ ఆమ్ సందీప్ అండ్ ఐ ఆమ్ ఏ టీచర్, ఇక్కడ అండ్ యూజ్ చేస్తున్నాం ఎందుకు? కంబైన్ చేయడానికి. సో దాన్ని మనము కంబైనింగ్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ లాజికల్ కనెక్టివ్స్ చూసాము. ఇక్కడ మనకు ప్రపోజిషన్ లాజిక్స్ కూడా అంటాం వీటిని. లైక్ అండ్, ఆర్, నాట్, నెగేషన్స్, ఇంప్లికేషన్స్ ఇవన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మనము నెగేషన్తో చూసుకుందాము. ఇట్ నెగేట్స్ స్టేట్మెంట్ అనమాట. అంటే మన పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే అది నెగటివ్ చెప్తుంది అనమాట. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్ని నెగటివ్ చెప్తుంది, దాన్ని మనం నెగేషన్ అంటాం, అంటే నాట్ అనమాట. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ సందీప్ ఉంది కదా. మై నేమ్ ఈజ్ నాట్ సందీప్, నా పేరు సందీప్
ఫస్ట్ స్టేట్మెంట్ నార్మల్ స్టేట్మెంట్ ఇది. మై నేమ్ ఈజ్ నాట్ సందీప్ కాదు అంటే నెగేట్ చేస్తుంది స్టేట్మెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ నెగేషన్. సో దీని ట్రూత్ టేబుల్ చూసుకున్నట్లయితే లైక్ మనకు ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు నెగేషన్ ఏమైతే అంటే ట్రూ ఉంటే ఫాల్స్ అయితే, ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. సో దీన్ని మనము నెగేషన్ అంటాము. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ నెగేషన్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ని ఫాల్స్ చేస్తుంది అండ్ నెగటివ్ చేస్తుంది అండ్ ఫాల్స్ స్టేట్మెంట్ని పాజిటివ్ చేస్తుంది. ఓకే, దాన్ని మనం నెగేషన్ అంటాం. నెక్స్ట్ కంజంక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ అండ్ అనమాట, విచ్ కంబైన్స్ టూ ఆపరేషన్స్ ఆర్ టూ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా, కంబైన్స్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ బై యూజింగ్ అండ్ ఆపరేషన్. ఓకే, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ గుడ్ ఇన్ సోషల్. సో ఇక్కడ నువ్వు మ్యాథ్స్లో అండ్ సోషల్లో గుడ్ అని చెప్తున్నావు. ఓకేనా, సో వీఆర్ కంబైనింగ్ దిస్ టూ స్టేట్మెంట్స్ యూజింగ్ అండ్. దట్ ఈస్ నథింగ్ బట్ కంజంక్షన్. నెక్స్ట్ మనం కంప్లీట్గా ట్రూత్ టేబుల్ చూసాము. కంజంక్షన్కి, డిస్జంక్షన్కి, ఇంప్లికేషన్కి అండ్ ఈక్వలెన్స్కి. ఓకేనా, నెక్స్ట్ డిస్జంక్షన్ ఏమో డినోటెడ్ బై ఆర్ అనమాట, ఈ సింబల్. కంజంక్షన్ ఏమో ఈ సింబల్. సో ఇట్ కంబైన్స్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ బై యూజింగ్ ఆర్. ఇదేమో అండ్, ఇదేమో ఆర్ తోటి. ఓకేనా, డిస్జంక్షన్ కూడా టూ స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తుంది బై యూజింగ్ ఆర్ అండ్ కంజంక్షన్ ఏమో ఇట్ కంబైన్స్ టూ స్టేట్మెంట్స్ బై యూజింగ్ అండ్. ఎగ్జాంపుల్ ఇస్ యు ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ ఆర్ సోషల్. ఓకేనా, ఇది. సో దీని ట్రూత్ టేబుల్ నెక్స్ట్ చూసాము. అండ్ నెక్స్ట్ ఇంప్లికేషన్ నార్మల్గా కండిషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, దట్ ఎంప్లాయీస్ విత్ దిస్ ఆరో మార్క్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ కంబైన్స్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ బై ఇఫ్ దెన్, అంటే మన కండిషన్స్ అనమాట. ఇఫ్ ఒక కండిషన్ ట్రూ అయితే దెన్ ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా, అది. సో ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇక్కడ, ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ దెన్ యు ఆర్ గుడ్ ఇన్ సోషల్. సో నువ్వు హిస్టరీలో గుడ్ అయితే సోషల్లో గుడ్ అనమాట. ఓకేనా, నువ్వు హిస్టరీలో గుడ్ అయితేనే సోషల్లో గుడ్. సో దాన్ని మనం ఇంప్లికేషన్ అంటాం. నథింగ్ బట్ కండిషన్లా గుర్తుపెట్టుకోండి ఇంప్లికేషన్ అంటే. ఓకేనా, అలా. నెక్స్ట్ ఈక్వలెన్స్ అంటే బై కండిషనల్ అంటే డబుల్ ఎంప్లాయీస్ అనమాట. ఇట్ కంబైన్స్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ బై యూజింగ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. అంటే ఏదైనా ఒకటి అది ఖచ్చితంగా అయితేనే అది ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమవుతుంది. యు ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ క్యాలిక్యులస్. అంటే మనకు టేబుల్స్ లైక్ ఏమైనా జామెట్రీ అవి వస్తేనే నువ్వు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కదా. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ క్యాలిక్యులస్ దెన్ యు ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్. ఓకేనా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనమాట, దెన్ కాదు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, దానికి ఈక్వలెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈక్వలెన్స్ అంటేనేమో బై కండిషనల్ విచ్ ఈస్ డినోటెడ్ బై ద డబుల్ ఎంప్లాయీస్. ఇంప్లికేషన్ అంటేనేమో లైక్ కండిషన్ అనమాట. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా, దాన్ని మనము విత్ డినోటెడ్ బై ఎంప్లాయీస్. సో దీనికి అన్నిటి కలిపి ట్రూత్ టేబుల్స్ చూసుకుందాము. అండ్ ఆర్ అండ్ ఎంప్లాయీస్ అండ్ డబుల్ ఎంప్లాయీస్. ఓకేనా, సో నార్మల్గా ఇవి మన పాసిబిలిటీస్ అనమాట. పీ అండ్ క్యూ. ఫస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓన్లీ 4 పాసిబిలిటీస్ చూసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా పీకి డబుల్ ట్రూ వేసుకోండి, నెక్స్ట్ డబుల్ ఫాల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ క్యూకి ఆల్టర్నేట్ వేసుకోండి, అంటే ఒక ట్రూ ఒక ఫాల్స్, ఒక ట్రూ ఒక ఫాల్స్. ఇది ఫాలో అవ్వండి. ప్రతిదానికి కన్సిస్టెంట్ ఏదో ఉంటుంది. ఇన్ కేసు 8 ఉన్నాయనుకో 4 ట్రూస్ 4 ఫాల్స్. నెక్స్ట్ క్యూకి డబల్ టీ డబల్ ఎఫ్ డబల్ టీ డబల్ ఎఫ్. నెక్స్ట్ ఆర్కి టీఎఫ్. ఎట్లా చెప్తున్నాం అని అంటే 4 and 3 అని అంటే ఇక్కడ ఓన్లీ పీ అండ్ క్యూ తీసుకున్నాం కదా. సో 2 power n అనమాట. ఇక్కడ n 2 కదా, 2 power 2 = 4 కదా. అందుకని మనం 4 పాసిబిలిటీస్ తీసుకున్నాం. ఇన్ కేస్ పీక్యూఆర్ 3 ఉన్నాయనుకో 2 power 3 నథింగ్ బట్ 8 అలా అనమాట. ఓకేనా, సో లేట్ చేయకుండా సో ఇక్కడ పీ అండ్ క్యూ తీసుకుందాం ట్రూత్ టేబుల్. మనకు పీ అండ్ టీ అంటే ఏంటంటే సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. లైక్ అండ్ ఎప్పుడు ట్రూ అండ్ ట్రూ వచ్చిందనుకో ఆల్వేస్ ట్రూ అవుతుంది. అండ్ ఆర్ అప్పుడు అంటే డిస్జంక్షన్ అప్పుడు ఫాల్స్ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ఆల్వేస్ ఫాల్స్. ఎంప్లాయీస్ టీ అండ్ ఎఫ్ ఉందనుకో ఎంప్లాయీస్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఐడెంటికల్స్ ఈక్వలెన్స్ ఉన్నప్పుడు ఐడెంటికల్స్ ట్రూ ఉన్నాయనుకో ట్రూ అనమాట. ఓకేనా, అది ఎలా అని అంటే ఫస్ట్ ఇప్పుడు మనకు హ్యాండ్లు ఏం చెప్పినా ట్రూ అండ్ ట్రూ ఉంటే ఆల్వేస్ ట్రూ కదా. ట్రూ అండ్ ట్రూ ఉంది ఆల్వేస్ ట్రూ. సో మిగతా అన్ని ఫాల్స్ అనమాట. ఎందుకంటే మిగతా ఫాల్స్ ఉన్నాయి కదా. టీఎఫ్ అంటే ఫాల్స్, ఎఫ్టీ ఫాల్స్, ఎఫ్ఎఫ్ ఫాల్స్. టీ అంటే ట్రూ, ఎఫ్ అంటే ఫాల్స్. నెక్స్ట్ పిఆర్క్యూ అంటే ఏంటి మనకు డిస్టింక్షన్లో ఆర్ అంటే ఎఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్, మిగతా అన్ని ట్రూ. ఓకేనా, ఎఫ్ఎఫ్ ఉంది ఓన్లీ 1 కండిషన్ ఎఫ్, మిగతా అన్ని ట్రూ. రైట్. నెక్స్ట్ ఇంప్లాయీస్ క్యూలో టీఎఫ్ ఉన్నప్పుడు ఫాల్స్ అనమాట. సో మనకి ఇక్కడ టీఎఫ్ ఉంది ఓన్లీ 1 కండిషన్ ఎఫ్, మిగతా అన్ని ట్రూ. రైట్. నెక్స్ట్ పీ డబుల్ ఎంప్లాయీస్కి ఉన్నప్పుడు ఐడెంటికల్స్ ఉన్నప్పుడు ట్రూ అంటే సేమ్ అనమాట. టీ అండ్ టీ ఉన్నప్పుడు ట్రూ, ఎఫ్ఎఫ్ అంటే 2 సేమ్ ఉన్నాయి అనుకో పీ అండ్ క్యూ అవి ట్రూ అవుతాయి అనమాట. సో ఇక్కడ ట్రూ అండ్ ట్రూ, సో ఇట్ ఇస్ ట్రూ. అండ్ ఫాల్స్ అండ్ ఫాల్స్ ఇట్ ఈస్ ట్రూ. అండ్ టీ అండ్ ఎఫ్ దే ఆర్ నాట్ ఐడెంటికల్ అంటే 2 సేమ్ కాదు, సో ఫాల్స్. అలా ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వేస్ టు రిమెంబర్ దిస్ లైక్ అండ్ ఆర్ నెగేషన్ కంజంక్షన్ డిస్జంక్షన్ అలా అనమాట. ఓకేనా, ఇంప్లికేషన్ అండ్ లైక్ ఈక్వలెన్స్. నెక్స్ట్ నార్మల్ ఫామ్స్ చూసుకుందాం. మనకు దీని 2 టైప్స్ ఉంటాయి లైక్ డిస్జంక్షన్ నార్మల్ ఫామ్ అని చెప్పేసి అండ్ కంజంక్షన్ నార్మల్ ఫామ్ అని చెప్పేసి. ఓకేనా, సో ఫస్ట్ మనము డిస్జంక్షన్ నార్మల్ ఫామ్స్ చూసుకున్నాము. సో డిస్జంక్షన్ నార్మల్ ఫామ్స్ అంటేనేమో ఆర్ గుర్తుపెట్టుకోండి, కంజంక్షన్ అంటే కంబైనింగ్ కదా అండ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 స్టేట్మెంట్స్ అనేవి ఆర్ తోటి సపరేట్ కావాలి డిస్జంక్టివ్లో. అండ్ సిఎన్ఎఫ్లో మాత్రం 2 స్టేట్మెంట్స్ అనేవి అండ్ తోటి సపరేట్ అవ్వాలి.
ఇక్కడ మనకు స్టేట్మెంట్ చూసుకుంటే అర్థమైపోతుంది డెఫినేషన్. సో వాట్ ఈస్ డిఎన్ఎఫ్? డిఎన్ఎఫ్ అంటే డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్స్లో ఇది డిస్జంక్షన్ ఆఫ్ ఫండమెంటల్ కంజంక్షన్. అంటే సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఇవి రెండు వేరు అనుకుందాము, ఓకేనా. సో పి అండ్ క్యూ, సో పి అండ్ క్యూ ఒకటి అండ్ ఆర్ అనేది ఇంకొకటి. సో ఈ రెండు సపరేట్ దీంతో అవుతున్నాయి, ఆర్ సింబల్తో సపరేట్ అవుతున్నాయి. సో దీన్ని మనం ఏమంటామంటే కంప్లీట్గా డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్, ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నాం ఇక్కడ, ఇది సపరేట్, ఇది సపరేట్. సో దీస్ టూ ఆర్ సపరేటెడ్ బై వాట్? ఆర్, ఓకేనా. డిస్జంక్టివ్ అంటే ఆర్ అని గుర్తుపెట్టుకొని టూ స్టేట్మెంట్స్ అనేవి ఆర్తో సపరేట్ అవ్వాలి. సో ఇక్కడ ఆర్తో సపరేట్ అయింది. సో దిస్ ఇస్ ద డిస్జంక్టివ్ ఫామ్. అదొకటే కాకుండా దీని లోపల పి అండ్ క్యూ ఉంది కదా, దీనిలో ఆర్ ఉండకూడదు, ఓన్లీ అండే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పి అండ్ క్యూ ఉంది అండ్ పి అండ్ ఆర్ ఉంది. సో ఇక్కడ మనము ఆర్ పెట్టుకోవచ్చు అని అంటే నో, ఓన్లీ లోపల మాత్రము అండ్ ఉండాలి అండ్ సపరేట్ చేసినప్పుడు ఆర్ ఉండాలి. సో దాని ఎగ్జాంపుల్ ఇక్కడ టూ టర్మ్స్ పి అండ్ క్యూ, ఇదొక స్టేట్మెంట్, ఇదొక టర్మ్. సో దీస్ టూ టర్మ్స్ మస్ట్ బి సపరేటెడ్ విత్ డిస్జంక్షన్ అంటే ఆర్, ఓకే. డిస్జంక్షన్ సపరేట్ అయింది. నెక్స్ట్ అండ్ ఇంటర్నల్లీ అంటే లోపల పి అండ్ క్యూ ఇట్ మస్ట్ బి హ్యావ్ కంజంక్షన్ అంటే అండ్, రైట్. సో అంటే ఇంటర్నల్గా అండ్ ఉండాలి అండ్ టూ టర్మ్స్ అనేవి ఆర్తో సపరేట్ అయి ఉండాలి, ఓకే. ఇది డిజంక్టివ్ నార్మల్ ఫామ్. సో ఫార్ములాస్ ఉంటే మనము ఇన్ కేస్ ఫైన్ డిఎన్ఎఫ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినాం అనుకో, దానికి మనం డిఎన్ఎఫ్ ఫైన్ చేసుకోవాలి బై యూజింగ్ సమ్ ఫార్ములే, ఓకేనా. సో మనకి నార్మల్గా పి ఇంప్లైస్ క్యూ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రిప్లేస్ పి ఇంప్లైస్ క్యూ విత్ నెగేషన్ పి ఆర్ క్యూ, ఓకేనా. నార్మల్గా పి ఇంప్లైస్ క్యూ వచ్చినప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే దీంతో రిప్లేస్ చేసుకోవాలి మన స్టేట్మెంట్లో, ఓకేనా. అండ్ పి డబుల్ ఇంప్లైస్ క్యూ వచ్చినప్పుడు దీన్ని ఈ స్టేట్మెంట్తోనే మనము రిప్లేస్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నాము, ఫైండ్ డిఎన్ఎఫ్ ఫర్ ద ఫాలోయింగ్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే పి అండ్ పి డబుల్ ఇంప్లైస్ క్యూ, ఈ క్వశ్చన్ ఇచ్చింది కదా, దీనికి మనం డిఎన్ఎఫ్ ఫైండ్ చేయాలి. సో ఇక మనం ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలంటే అది మన డిఎన్ఎఫ్లో ఉందంటే లేదు, ఎందుకనంటే మనకి ఏం తెలుసు డిఎన్ఎఫ్ అంటే ఇదొక టర్మ్. సో దీస్ టూ టర్మ్స్ అనేవి సపరేట్ విత్ వాట్? ఆర్, కానీ ఇక్కడ అండ్ ఉంది. సో మనం దీనికి డిఎన్ఎఫ్ ఫైండ్ చేయాలి. సో మనకి ఇక్కడ రూల్ తెలుసు, పి ఇంప్లైస్ క్యూ వచ్చినప్పుడు దీంతో సపరేట్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ పి ఇంప్లైస్ క్యూని మనం దీంతో సపరేట్ చేస్తున్నాం, ఇక్కడ పి అండ్ నెగేషన్ పి ఇంప్లైస్ క్యూ, ఎందుకంటే దీంతో రిప్లేస్ చేయాలి, రైట్. ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ పి అండ్ మనకి లా అనమాట, అకార్డింగ్ టు అసోసియేటివ్లో పి అండ్ నెగేషన్ పి అంటే పి అండ్ నెగేషన్ పి సపరేట్ అండ్ పి అండ్ క్యూ ఒకటి, ఓకేనా. ఇప్పుడు ఏమొస్తుంది? పి అండ్ నెగేషన్ పి ఆర్ పి అండ్ క్యూ, రైట్. సో మనకి ఇప్పుడు ఏముంది? టూ టర్మ్స్ అనేవి సపరేటెడ్ విత్ ఆర్ అండ్ లోపల అండ్ ఉంది అండ్. సో దిస్ ఇస్ ఇన్ ద డిఎన్ఎఫ్, ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ ద డిఎన్ఎఫ్. అండ్ స్టెప్ 3 చూసుకుందాము. నార్మల్గా ఏంటంటే ఎట్లా మనం స్టెప్స్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ యూజ్ ఫార్ములా 1 or 2, దీంట్లో ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెగేషన్ సింప్లిఫై చేసుకోవాలి యాజ్ వి డిడ్ ఇన్ ద సెకండ్ స్టెప్. ఇక్కడ నెగేషన్ సింప్లిఫై చేసుకున్నాం కదా, దీన్ని పి అండ్ నెగేషన్ పి ఒకటి, పి ఆర్ క్యూ ఒకటి, మధ్యలో ఆర్ పి అండ్ క్యూ. సో తర్వాత అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా, రైట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ పి ఇంప్లాయిస్ క్యూ అండ్ నెగేషన్ పి అండ్ క్యూ. సో ఇక్కడ మనకి ఏముండాలి? ఆర్ ఉండాలి డిఎన్ఎఫ్ అంటే. సో మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ దాన్ని లైక్ నెగేషన్ అప్లై చేసుకొని, లైక్ ఇక్కడ పి ఇంప్లైస్ క్యూ అంటే మనకి ఏం తెలుసు, వీ కెన్ రిప్లేస్ ఇట్ విత్ నెగేషన్ పి ఆర్ క్యూ. సో ఇక్కడ సేమ్ నెగేషన్ పి ఆర్, దీన్ని మనం నెగేషన్ పి ఆర్ క్యూతో రిప్లై చేసుకున్నాము అండ్ దీన్ని యాజ్ టీజ్ రాసుకున్నాము, ఓకే. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ లా చేసుకుంటే అంటే నెగేషన్ పి తోటి దీన్ని అండ్ నెగేషన్ బి తోటి దీన్ని, అలా అనమాట. సో లాస్ట్ మనకి ఏమొస్తాయి అంటే డిఎన్ఎఫ్ వస్తుంది, విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగేషన్ పి అండ్ క్యూ. సో దిస్ ఇస్ అబౌట్ ద డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్స్. అంటే టూ టర్మ్స్ అనేవి ఆర్ తోటి సపరేట్ కావాలి అండ్ ఇంటర్నల్గా అండ్ ఉండాలి, దాన్ని మనము డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్ అంటాం. నెక్స్ట్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. కంజంక్టివ్ అంటే కంబైనింగ్ అనమాట, సి ఫర్ కంబైనింగ్ అట్లా గుర్తుపెట్టుకోండి. డిస్జంక్టివ్ అంటే ఆర్, ఓకేనా. 2 నార్మల్ ఫామ్స్ ఉంటాయి, కంజంక్టివ్ ఒకటి, డిస్జంక్టివ్ ఒకటి. సిఎన్ఎఫ్ అండ్ డిఎన్ఎఫ్. సిఎన్ఎఫ్ అంటేనేమో కంబైనింగ్ దీంతో చేస్తాము, అండ్తో చేస్తాము. డిస్జంక్టివ్ అంటేనేమో ఆర్ అనమాట, ఓకేనా. అది సో కంజంక్షన్ ఆఫ్ ఫండమెంటల్ కంజంక్షన్, సింపుల్. ఇది ఏంటంటే టూ టర్మ్స్ అనేవి అండ్తో సపరేట్ కావాలి అండ్ ఇంటర్నల్గా ఆర్ ఉండాలి. అక్కడ ఏముంది? టూ టర్మ్స్ అనేవి ఆర్తో సపరేట్ కావాలి, ఇంటర్నల్గా అండ్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది? టూ టర్మ్స్ అనేవి అండ్తో సపరేట్ కావాలి, ఇంటర్నల్గా ఆర్ ఉండాలి, టూ టర్మ్స్ మధ్యలో, ఓకేనా. ఇప్పుడు సింపుల్గా చూసుకుందాం. ఇక్కడ పిఆర్క్యూ ఉంది, ఇంటర్నల్గా ఆర్ ఉంది, ఓకే, బరాబర్, రైట్. నెక్స్ట్ టూ టర్మ్స్ అనేవి అండ్తో సపరేట్ అయింది. సో దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిఎన్ఎఫ్. సో అదనమాట. సో దీనికి కూడా సేమ్ ఫార్ములాస్. మనకి ఇది వచ్చినప్పుడు దీని ప్లేస్లో ఇది పెట్టేసుకోవాలి, అండ్ ఇది వచ్చినప్పుడు దీని ప్లేస్లో ఇది పెట్టేసుకోవాలి, అంటే రీప్లేస్ చేయాలి దాన్ని. మన క్వశ్చన్లో వస్తాయి సేమ్, దాన్ని కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సింప్లిఫై నెగేషన్ అండ్ అప్లై డిస్ట్రిబ్యూటివ్ లా, రైట్. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇట్లా ఫస్ట్ పి అండ్ పి ఇంప్లైస్ క్యూ. సో దీనికి మనము సిఎన్ఎఫ్ ఫైండ్ చేయాలి. సో స్టెప్ వచ్చేసి ఫస్ట్ పి అండ్ మనకి పి ఇంప్లైస్ క్యూ వచ్చినప్పుడు ఏం చేసుకుంటాము? దీన్ని మనము దీంతో రీప్లేస్ చేసుకోవాలంటే పి ఇంప్లైస్ క్యూ ప్లేస్లో నెగేషన్ పి ఆర్ క్యూ పెట్టేసుకోవాలి, సో మనకు సిఎన్ఎఫ్ రూల్ ఏంటిది?
టూ టర్మ్స్ అనేవి అండ్తోనే సపరేట్ అవ్వాలి అండ్ ఇంటర్నల్గా ఆర్ ఉండాలి. ఈ లైన్ అనేది జస్ట్ నేను చూపడానికి పెట్టిన, ఇక్కడ లైన్ ఉండదు, ఒక అండర్ లైన్ ఉండదు, సింపుల్గా రాసేసుకోండి దీని లేకుండా. పీ అండ్ negation P R Q. So it is separated with, these two terms are separated with the and లోపల R ఉంది. So this is in the form of CNF, right? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం some క్లారిటీ కోసము. నెగేషన్ P implies R and P డబుల్ ఇంప్లైస్ Q, డబుల్ ఇంప్లైస్ Q. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి, డబుల్ ఇంప్లైస్ ఎగ్జామ్ ఇలా కూడా వస్తారు, దాని డబుల్ ఇంప్లైస్ అనుకోండి. సో మనం దీని ఫస్ట్ నెగేషన్ మనము సింప్లిఫై చేసుకున్నాము. సో దీనికి నెగేషన్ ఆఫ్ నెగేషన్ అప్లై చేసుకున్నాము. సో నెగేషన్ P అని అంటే నెగేషన్ ఆఫ్ P, ఇక్కడ P ఇంప్లైస్ ఆర్ కదా, అంటే ఏంది ఏ ఫామ్లో ఉంది, P ఇంప్లైస్ Q ఫామ్లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ P ఇంప్లైస్ Qలో మనకు నెగేషన్ P ఆర్ Q, రైట్. సో ఇక్కడ వాట్ ఈస్ P, మనకు P అంటేనేమో నెగేషన్ P అనమాట, అండ్ Q అంటేనేమో ఆర్ అనమాట. సో మనకి ఏం తెలుసు, ఇక్కడ ఇలా వచ్చినప్పుడు నెగేషన్ P ఆర్ Q అంటే ఫస్ట్ దానికి మనం నెగేషన్ అప్లై చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఫస్ట్ దానికి మనం నెగేషన్ అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆల్రెడీ నెగేషన్ P ఉంది కదా, సో నెగేషన్ ఆఫ్ ఫస్ట్ వన్ నెగేషన్ P ఆర్, నెక్స్ట్ ఆర్, రైట్. అండ్ ఇక్కడ P డబుల్ ఇంప్లైస్ Q కదా, సో P డబుల్ ఇంప్లైస్ Q అంటే మనకి ఏం తెలుసు, P డబుల్ ఇంప్లైస్ Q అంటే మనం దీంతో రీప్లేస్ చేసుకోవాలి. సో దీన్ని మొత్తం ఇక్కడ రాసేసుకోండి. ఓకే, దాన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఇక్కడ నెగేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, నార్మల్ P ఉంటుంది అండ్ P ఇది ఆర్ నెక్స్ట్ అండ్ యాజ్ టీజ్ రాసుకోండి, నెగేషన్ P ఆర్ Q యాజ్ టీజ్ రాసుకోండి అండ్ నెగేషన్ Q ఆర్ P. సో ఇక్కడ ఏముంది, ఇదొక టర్మ్ ఇవన్నీ దేంతో సపరేట్ అవుతున్నాయి, అండ్ సింబల్తో సపరేట్ అవుతున్నాయి, రైట్. నెక్స్ట్ ఇంటర్నల్ ఏముంది, ఆర్ ఉంది. సో దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ CNF, సింపుల్. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఈ టూ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా దీంతో రీప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ డబుల్ ఇంప్లైస్ వస్తే ఈ స్టేట్మెంట్ని లైక్ టర్మ్ని దీంతో రీప్లేస్ చేయండి. నెక్స్ట్ సింపుల్గా మనకి ఏం తెలుసు, కంజంక్షన్ అంటేనేమో లోపల ఆర్ ఉండాలి అండ్ టూ టర్మ్స్ అనేవి లైక్ ఎనీ టైమ్స్ అయినా ఉండాలి, టర్మ్స్ అనేవి అండ్తో సపరేట్ అవ్వాలి. ఓకేనా, అలా అనమాట. సో మీకు సింపుల్గా మీకు అర్థం కాకపోవచ్చు, ఇక్కడ P ఇంప్లైస్ Q కదా, P ప్లేస్లో నెగేషన్ P ఉంది అంతే, ఆర్ ప్లేస్లో Q ప్లేస్లో ఆర్ ఉంది అంతే. ఓకేనా, ఇక్కడ మనకు ఫార్ములా ఇదే కదా, P ఇంప్లైస్ Q నెగేషన్ P ఆర్ Q. సో ఇక్కడ మనకు నెగేషన్ ఆఫ్ నెగేషన్ P అండ్ ఆర్. సో ఇక్కడ నెగేషన్ క్యాన్సిల్ అయితే గుర్తుపెట్టుకునేది ఒకటి, నెగేషన్ ఉన్నప్పుడు నెగేషన్ క్యాన్సిల్ చేయండి, PRR. సో దిస్ ఇస్ అబౌట్ ద కంజంక్టివ్ నార్మల్ ఫార్మ్. And next, inference theory. So it is a logical form of guide that uses given set of premises to draw a conclusion. So మనకు స్టేట్మెంట్ ఇస్తారు అనమాట, స్టేట్మెంట్ ఇచ్చేసి అది వ్యాలిడ్ కంక్లూజనా కాదా అంటే పర్ఫెక్ట్ ఉందా లేదా, ఓకేనా, దాన్ని ప్రూవ్ చేయమంటాడు. సో మనకు వ్యాలిడ్ కంక్లూజన్ కావాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, రైట్. సో వాట్ ఈస్ ద రూల్స్ అని అంటే అవి చూద్దాం. సో ఇక్కడ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ స్టేట్మెంట్ అనమాట, ఇది నార్మల్ స్టేట్మెంట్కి. నెక్స్ట్ ప్రెడికేట్ క్యాలిక్యులస్ చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. సో దీంట్లో రూల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది గుర్తుపెట్టుకోవాలి, కొన్ని మాడిస్ పోనెంట్స్ అనమాట. మాడిస్ పోనెంట్స్ అంటే P ఇంప్లైస్ Q అండ్ P ఉన్నప్పుడు అది Q అయిపోతుంది. ఓకేనా, P ఇంప్లైస్ Q అండ్ P ఉన్నప్పుడు Q. అది మీకు ఎగ్జాంపుల్లో చూస్తే క్లియర్ అర్థమైపోతుంది, డోంట్ వరీ అబౌట్ దిస్. నెక్స్ట్ మాడియస్ టోలెన్స్, P ఇంప్లైస్ Q అండ్ నెగేషన్ Q ఉన్నప్పుడు అది నెగేషన్ P అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ హైపోథెటికల్ సిలోజిజం, P ఇంప్లైస్ Q అండ్ Q ఇంప్లైస్ R ఉన్నప్పుడు P ఇంప్లైస్ R అవుతుంది. సో అప్పుడు మనకు వ్యాలిడ్ అనమాట, రైట్. నెక్స్ట్ డిస్జంక్టివ్ సిలోజిజం, P ఆర్ Q అండ్ నెగేషన్ P ఉన్నప్పుడు సో అప్పుడు మనకు Q అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అడిషన్ అంటే P ఉంటే P ఆర్ Q అయిపోతుంది. అండ్ సింప్లిఫికేషన్, P అండ్ Q ఉన్నప్పుడు జస్ట్ P అయిపోతుంది, ఆర్ P అండ్ Q ఉన్నప్పుడు Q అయినా కావచ్చు. టూ స్టేట్మెంట్స్ అనమాట, P అండ్ Q ఉన్నప్పుడు P అయినా కావచ్చు, P అండ్ Q ఉన్నప్పుడు Q అయినా కావచ్చు. సో అలా. నెక్స్ట్ కంజంక్షన్ అంటే ఏంటి, మనకు అండ్ కదా, సో PQ ఉన్నప్పుడు P అండ్ Q అవుతుంది. రెజల్యూషన్ అంటే PRQ ఉన్నప్పుడు ఆర్, నెగేషన్ P ఆర్ ఉన్నప్పుడు Q ఆర్ అవుతుంది. ఓకేనా, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం వీటిని, ఎక్కడెక్కడ మనం రీప్లేస్ చేసినాం అర్థమైపోతుంది. ఓకేనా, సో జస్ట్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటాయి టూ రూల్స్, రూల్ P అండ్ రూల్ T. సో రూల్ P అంటే ఏ ప్రెమిస్ అంటే స్టేట్మెంట్ అనుకోండి, ఏ ప్రెమిస్ మే ఇంట్రడ్యూస్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద డెరివేషన్. సో మనము ఒక స్టేట్మెంట్ గురించి ప్రూవ్ చేస్తున్నప్పుడు ఆ ప్రూవ్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా మనకు, ఆ స్టెప్స్లో ఈ ప్రెమిస్ని అంటే ఈ రూల్ Pని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం రూల్ P అంటాము. వీ కెన్ టేక్ P ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద డెరివేషన్, రైట్. నెక్స్ట్ రూల్ T, ఏ ఫార్ములా S మే బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎ డెరివేషన్ ఇఫ్ S ఈజ్ tautologically implied by any or more ఆఫ్ ద ప్రెసిడింగ్ ఫార్ములాస్. నార్మల్గా మనము ఇప్పుడు AB ఉంది, సో A ప్లస్ B చేస్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది, సపోజ్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ రాస్తుంది అవుతుంది, A అండ్ B ఉంది కదా, A ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది. సో ఇప్పుడు మనం A ప్లస్ B చేస్తాము, సో మనకి ఏమొస్తుంది C అనుకుందాం, C ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B అంటే రిజల్ట్ వస్తుంది. సో 1 + 2 ఎంత 3 కదా, C ఈజ్ ఈక్వల్స్ టు C అనేది ఇక్కడ S అనమాట. అంటే మనము టూ స్టేట్మెంట్స్ని చేసినప్పుడు ఇంకేమైనా న్యూ వస్తే అంటే న్యూ రిజల్ట్ వస్తే దాన్ని మనము రూల్ Tగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సింపుల్. సో ఎగ్జాంపుల్ క్లియర్ టర్మ్స్ అండ్ రూల్స్ అనేవి
determine that R is a valid inference from the premises P, PRQ, P implies Q and Q implies R. సో ప్రిమిసెస్ అంటే ఒక స్టేట్మెంట్ లాగా అనమాట, టర్మ్స్ అనుకోండి. ఓకేనా, మనము దీన్ని ఈ R అనేది వ్యాలిడ్ ఇన్ఫరెన్స్ లాగా మనము ప్రూవ్ చేయాలి. ఓకేనా, సింపుల్. అంటే లాస్ట్కి మనకి ఏం రావాలి, R రావాలి. ఫ్రమ్ వాట్, ఈ ప్రిమిసెస్ నుంచి మనము R తీసుకొని రావాలి లాస్ట్కి, రైట్. సో ఇప్పుడు మనకున్న ప్రిమిసెస్ ఏంటి అంటే 3 ప్రిమిసెస్ ఉన్నాయి. ఒకటి P ఇంప్లైస్ Q ఒకటి, Q ఇంప్లైస్ R ఒకటి. సో ఫస్ట్ ప్రిమిస్, ఏ ప్రిమిస్ని మనం ఏ టైం తీసుకుంటున్నామో అక్కడ ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఆ రూల్ ఏంటిది, దీనికి రూల్ అప్లై చేస్తున్నాము, ఫస్ట్ అంటే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ రూల్ అప్లై చేస్తున్నాం. సో నార్మల్గా పారాన్సిస్లో 1 వేసుకోవాలి. నెక్స్ట్ తీసుకునే ప్రిమిసెస్ని తీసుకోవాలి. ఏ ప్రిమిస్ తీసుకుంటాం మనం, P తీసుకుంటాం, రైట్. సో సింపుల్గా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రిమిస్ తీసుకుంటున్నాము, కర్లీ బ్రాకెట్స్లో 1 వేయండి, పారాన్సిస్లో 1 వేయండి, తీసుకున్నది ఏంటిది P, రైట్. సో మనకంటే ఏంటిది, ఈ ప్రిమిస్నైనా ఎప్పుడైనా తీసుకుంటే దాన్ని ఏమంటాం మనము, రూల్ P అంటాం. అంటే మన డెరివేషన్ ప్రాసెస్లో ప్రెమిసెస్ని తీసుకుంటే దాన్ని రూల్ P అంటాం, రైట్. సో ఇక్కడ ఉన్న ప్రెమిసెస్లోనే తీసుకున్నాం కాబట్టి రూల్ P, రైట్. నెక్స్ట్ మళ్ళీ PRQని తీసుకోవాలి, సెకండ్ది కదా. సో మనం ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్లో సెకండ్ నెంబర్ 2 వేసుకోవాలి. అండ్ సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి పారాన్సిస్లో 2 వేసుకోవాలి. అండ్ సెకండ్ ప్రెమిస్ని తీసుకుంటున్నాం, మళ్ళీ ప్రెమిస్లోనే తీసుకుంటాం కాబట్టి ఇది కూడా రూల్ P అనమాట. సో P ఇంప్లైస్ Q వేసుకోవాలి, సో రూల్ P. సో ఇప్పుడు మనకు 2 వచ్చేసినాయి కదా, రెండింటిని మనం చూసుకుందాము. P ఉంది, P ఇంప్లైస్ Q ఉంది, అంటే మనం చెక్ చేసుకుందాం రూల్స్లో. సో P ఉంది అండ్ P ఇంప్లైస్ Q ఉంది, మనకి ఏమొస్తుంది, Q వస్తుంది, రైట్. సో అందుకనే చెప్పిన రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి టర్మ్స్ మనకు వచ్చినప్పుడు దాని ప్లేస్లో మనం దీంతో రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, సో P ఉంది, P ఇంప్లైస్ Q ఉంది, సో మనకి ఏమొస్తుంది, Q వస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, మీరు నార్మల్గా డైరెక్ట్ మన థర్డ్ స్టేట్మెంట్ తీసుకోవద్దు. 2 స్టేట్మెంట్స్ వచ్చాక ఇంకేమైనా ఏమైనా పాసిబిలిటీ ఉంటే రీప్లేస్ చేయడానికి అప్పుడు దాన్ని పాసిబిలిటీ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీకు దేనికోసం అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ రాశాను. డైరెక్ట్ మీరు సో ఫస్ట్ P తీసుకున్నాము, నెక్స్ట్ దీన్ని తీసుకున్నాము, నెక్స్ట్ దీన్ని తీసుకోవాలి అంటే అట్లా కంటిన్యూగా తీసుకోకూడదు. ఫస్ట్ ఈ 2 చేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ తీసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ ప్రిమిస్ని తీసుకున్నాము, సెకండ్ ప్రిమిస్ని చూసుకున్నాము, రెండింటికి రూల్ అప్లై చేస్తే ఏమొచ్చింది మనకు, Q వచ్చింది. ఏ రూల్ T అనమాట. ఎందుకంటే మనకి 2 ప్రొడక్ట్స్ కదా ఇవి, ఇది A ఇది B. సో వీటిని కంబైన్ చేస్తే మనకి ఏమొచ్చింది, నెక్స్ట్ వచ్చింది అంటే కొత్త రిజల్ట్ వచ్చింది, దాన్ని ఏమంటాం మనం, రూల్ T అంటాం. సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ A, B అంతేనా. ఇప్పుడు A+1 చేస్తే మనకి ఏమొచ్చింది, లైక్ A+B వేస్తే C వచ్చింది కదా. సో అంతే, మనం దీని రెండింటిని కంబైన్ చేసి మనకి ఏమొచ్చింది, Q వచ్చింది, అంటే రూల్ T. ఓకేనా, బై వాట్, P ఇంప్లైస్ Q, అట్లా కూడా Q అనమాట, రైట్. నెక్స్ట్ ఇది థర్డ్ స్టెప్. ఓకేనా, థర్డ్ స్టెప్లో ఏంది, థర్డ్ ఫార్ములాలో మనం 1 and 2ని చూసుకున్నాం, అందుకనే మనము 1, 2 థర్డ్ స్టెప్ Q వచ్చింది బై రూల్ T. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఏముంది, Q ఇంప్లైస్ Rని మనం తీసుకోవాలి బై రూల్ P. ఫోర్త్ Q ఇంప్లైస్ R రూల్ P, రైట్. నెక్స్ట్ మళ్ళీ మనము దీన్ని కంబైన్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్లో మనకు వచ్చిన రిజల్ట్ ఇది, నేను తీసుకున్న ప్రిమిస్ ఇది. సో మనకి ఇప్పుడు ఫార్ములా ఏంది చూసుకున్నాం, Q and Q ఇంప్లైస్ R కదా. సో ఇక్కడ ఎక్కడుందో చూసుకున్నట్లయితే Q and Q ఇంప్లైస్ R, సింపుల్. సో దీనిలాగానే మనకి ఇప్పుడు Q and Q ఇంప్లైస్ R అంటే ఏమొస్తుంది మనకు, డైరెక్ట్ R వచ్చేస్తుంది. ఓకే, బై వాట్, రూల్ T, సింపుల్. సో Q and Q ఇంప్లైస్ R అంటే మళ్ళీ R వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇది Q అనుకుందాము, Q ఇంప్లైస్ R అనుకుందాము. సో అక్కడ మనకు రాసి అర్థమవుతుంది, Q ఇంప్లైస్ R ఒకటి, Q ఒకటి. సో ఫస్ట్ ఉన్నది మాత్రం రావట్లేదు, మనకి ఏమొస్తుంది, సెకండ్ ఉన్నది ఇంప్లైస్ మాత్రమే వస్తుంది, అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ R వస్తుంది. జస్ట్ ఇక్కడ టర్మ్స్ మారినాయి అంతే. ఓకే, Q and Q ఇంప్లైస్ R మనకి ఏమొచ్చింది, R వచ్చింది బై వాట్, రూల్ T. ఓకేనా, సో మనకి ఏమొచ్చింది లాస్ట్కి, R అనేది వచ్చింది. మన క్వశ్చన్ ఏంటి, డిటర్మైన్ is about the rules of inference for the statement calculus. అండ్ నెక్స్ట్ ప్రెడికేట్ క్యాలిక్యులస్, అది స్టేట్మెంట్ క్యాలిక్యులస్, ఇది ప్రెడికేట్ క్యాలిక్యులస్. దీనికి కూడా రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఉంటాయి, డోంట్ వరీ, ఇది కూడా సింపుల్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రెడికేట్ అంటే ఏంటిది అది చూద్దాము. సో ప్రెడికేట్ డిస్క్రైబ్స్ సంథింగ్ అబౌట్ 1 or more సబ్జెక్ట్స్. అంటే లైక్ ఇక్కడ ప్రెడికేట్ అంటే అడ్జెక్టివ్ అనుకోండి. అడ్జెక్టివ్ అంటే ఏంటిది, నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ఒక సబ్జెక్ట్ గురించి చెప్తారు. సపోజ్ ఇప్పుడు సందీప్ ఈజ్ గుడ్ బాయ్ అంది. సో గుడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, అంటే సందీప్ ఎలాంటి వాడో చెప్తుంది కదా. సో నథింగ్ బట్ ప్రెడికేట్ ఈజ్ అడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి, విచ్ టెల్స్ అబౌట్ 1 or more సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ అంటే ఏంటిది, ఫస్ట్ థింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో ఇక్కడ స్టేట్మెంట్ తీసుకున్నాము, శాండీ ఈజ్ అ గుడ్ బాయ్. సో ఇక్కడ శాండీ అనేది సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పేది ఏంటిది, గుడ్ బాయ్, అంటే సందీప్ అనేవాడు గుడ్ బాయ్ అని చెప్తుంది, శాండీ అనేవాడు గుడ్ బాయ్ అని చెప్తుంది. ఓకే, దట్ ఇస్ నథింగ్ బట్ ప్రెడికేట్ అంటే ఒక అడ్జెక్టివ్ అనుకోండి. హియర్ శాండీ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ గుడ్ బాయ్ ఈజ్ అ ప్రెడికేట్. ఓకే, సో ప్రెడికేట్ విచ్ టెల్స్ అబౌట్ 1 subject or more subjects.
ఓకే, జనరల్లీ ప్రెడికేట్స్ ఆర్ డినోటెడ్ బై అప్పర్ కేస్ లెటర్స్. సో ప్రెడికేట్స్ మనము అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఆర్ డినోటెడ్ బై లోవర్ కేస్ లెటర్స్. సబ్జెక్ట్స్ మనం దీంట్లో డినోట్ చేస్తాము లోవర్ కేస్ స్మాల్ లెటర్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇక్కడ సందీప్ ఈజ్ అ గుడ్ టీచర్. సో ఇక్కడ ఇది సబ్జెక్ట్ మనం దీంట్లో డినోట్ చేస్తాము లోవర్ కేస్ తోటి కదా, అంటే స్మాల్ ఎస్. అండ్ గుడ్ టీచర్ అంటే జీ. సో ఇక్కడ మనము జీని తీసుకొని గుడ్ కదా, అంటే జీ స్టార్ట్స్ విత్ గుడ్ స్టార్ట్స్ విత్ జీ కదా. సో మనం ఇది ప్రెడికేట్, దీన్ని మనం దీని డినోట్ చేస్తాము బై అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ జీ. సో జీ ఆఫ్ ఎస్. సో ఈ ఫామ్ అనమాట మనం డినోట్ చేస్తాం. సో ప్రెడికేట్ ఆఫ్ దిస్ సెంటెన్స్, దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, టిల్లు ఈజ్ టాలర్ దెన్ జాక్. అంటే టిల్లు అనే సబ్జెక్ట్, టాలర్ దెన్ అనేది ప్రెడికేట్. మన జాక్ అనేది కూడా సబ్జెక్ట్. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, టిల్లు ఒక సబ్జెక్ట్, జాక్ ఒక సబ్జెక్ట్. అంటే ఈ 2 సబ్జెక్ట్స్ గురించి చెప్పేది ఏంటిది ప్రెడికేట్. అంటే టీ ఈజ్ క్యాపిటల్ అండ్ దీస్ 2 ఆర్ స్మాల్. ఓకేనా, సో క్యాపిటల్ టీ ఆఫ్ టీ కామా జే. సో ఇక్కడ జే కామా టీ పెట్టుకోవచ్చు కానీ అంటే ఆర్డర్ని ఫాలో కావాలి, ఎందుకంటే టిల్లు ఫస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ టిల్లు పెట్టుకోవాలి, నెక్స్ట్ జాక్ జే పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇది ప్రెడికేట్ గురించి. నెక్స్ట్ క్వాంటిఫైయర్స్ గురించి చూద్దాము. ఇన్ ప్రెడికేట్ క్యాలిక్యులస్ ఈచ్ స్టేట్మెంట్ కంటైన్స్ ఎ వర్డ్ ఇండికేటింగ్ క్వాంటిఫై సచ్ యాజ్ ఆల్, ఎవ్రీవన్, సమ్, మెనీ, వన్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్వాంటిఫైయర్స్. అంటే లైక్ ఇప్పుడు ప్రొనౌన్ గురించి నౌన్ గురించి చెప్పేది అనమాట. ఎంత ఉంది లైక్ క్వాంటిటీ అనమాట, దాన్ని మనం క్వాంటిఫైయర్స్ అంటాం. కొందరు అంటే ఎవ్రీ వన్, లైక్ ఆల్, అండ్ సమ్ వన్, మెనీ, 1, 2 ఇలా క్వాంటిఫైయర్స్ అనమాట. క్వాంటిటీ చెప్పేది క్వాంటిఫైయర్స్ అంటాము. ఓకేనా, సో ఈ క్వాంటిఫైయర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి మనకు. క్వాంటిఫైయర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ అ యూనివర్సల్ క్వాంటిఫైయర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. సో యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ఆల్వేస్ ట్రూ ఉంటాయి అనమాట. ఓకేనా, ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్కి కొన్ని అప్పుడప్పుడు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైతే, స్టేట్మెంట్ చూస్తే ఈ సింబల్స్ గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఈ రివర్స్ ఈ ఉంది కదా, దాన్ని ఫర్ ఆల్ అంటాము. రివర్స్ ఈని ఏమంటామంటే దేర్ ఎగ్జిస్ట్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. సో ఇక్కడ స్టేట్మెంట్, సో మనం ఎక్స్ 100 అనుకుందాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 100 కదా. సో ఎక్స్ ప్లస్ 1 ఏంటిది 100 ప్లస్ 1 101 ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఎక్స్ ఏంటిది 100 అంటే 101 ఈజ్ గ్రేటర్ దాన్ 100. అవును కదా, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 100 కాదు, ఇంకే నెంబర్ అని పెట్టుకున్నా కూడా అది ఆల్వేస్ ట్రూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 పెట్టుకున్నాం. సో 50 ప్లస్ 1 అంటే ఎంత 51. సో ఇక్కడ ఎక్స్ ఏంటిది మళ్ళీ 50 కదా, అంటే 51 ఇస్ గ్రేటర్ దెన్ 50 కదా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ, అండ్ దాన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ క్వాంటిఫైయర్. ఓకేనా, సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఇంటిజర్స్ ఎక్స్. రైట్, అదే నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఓకేనా, సో దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆల్వేస్ ట్రూ. నెక్స్ట్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. సో ఈ సింబల్ గుర్తుపెట్టుకొని రివర్స్ ఈ అనేది దేర్ ఎగ్జిస్ట్. అండ్ దీని స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే క్యూ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ లెస్ దాన్ 2. సో ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ అండ్ ఎక్స్ ఫర్ విచ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్రూ. సో నార్మల్గా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2 అన్నాం కదా. సో ఇది నార్మల్గా ఓన్లీ సమ్ టైమ్స్ మాత్రమే ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్ ట్రూ వెన్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా, సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 1 అనుకున్నా, సో 1 లెస్ దాన్ 2. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏమనుకున్నా అంటే 3 అనుకున్నా. 3 లెస్ దాన్ 2 లేదు, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో ఇట్ ఈస్ నాట్ అలా అనమాట. ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ ట్రూ అవుతుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద క్వాంటిఫైయర్స్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రెడికేట్ క్యాలిక్యులస్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ ప్రెడికేట్ క్యాలిక్యులస్. మీకు నార్మల్గా ప్రాబ్లమ్ అయినా అడగచ్చు, లేకపోతే ఈ రైట్ ద రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ ప్రెడికేట్ క్యాలిక్యులస్ అని అడగచ్చు. ఇవన్నీ రూల్స్ గుర్తుపెట్టుకోండి, అవన్నీ రాసేసేయండి. ఒక ప్రాబ్లమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే డోంట్ వరీ అబౌట్ దట్. సో మనకు నార్మల్గా ఈ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ ప్రెడికేట్ క్యాలిక్యులస్లో 4 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రూల్ యూఎస్, యూనివర్సల్ స్పెసిఫికేషన్ అనమాట. యూఎస్ అంటే యూనివర్సల్ స్పెసిఫికేషన్. సో ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు ఏమైతే అంటే పీ ఆఫ్ సి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ రూల్ యూజీ అంటే యూనివర్సల్ జనరలైజేషన్. పీసీ ఫర్ ఎనీ ఆర్బిటరీ సి అదేమైతే అంటే ఫర్ ఆల్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నార్మల్గా మీ ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కడెక్కడ యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ రూల్ ఈఎస్ అంటే ఎగ్జిస్టెన్షియల్ స్పెసిఫికేషన్. సో ఇది దేర్ ఎగ్జిస్ట్ అనమాట. దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు పీ ఆఫ్ సి ఫర్ సమ్ ఎలిమెంట్ సి. సో ఇక్కడ ఎక్స్ అనేది మేబీ పీ ఆఫ్ ఎక్స్లో ఉంటే పీ ఆఫ్ సి అనేది ఎలిమెంట్ సిలో ఒక ఎలిమెంట్ అనమాట అలా. నెక్స్ట్ రూల్ ఈజీ అంటే ఎగ్జిస్టెన్షియల్ జనరలైజేషన్. సింపుల్, ఒకటి యూఎస్ ఒకటి ఈజీ అండ్ ఈఎస్ ఒకటి ఈజీ ఒకటి. యూఎస్ అంటేనేమో యూనివర్సల్ స్పెసిఫికేషన్, యూజీ అంటేనేమో యూనివర్సల్ జనరలైజేషన్, ఈఎస్ అంటేనేమో ఎగ్జిస్టెన్షియల్ స్పెసిఫికేషన్, ఈజీ అంటేనేమో ఎగ్జిస్టెన్షియల్ జనరలైజేషన్. సో ఇవి రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ ప్రెడికేట్ క్యాలిక్యులస్. అండ్ నెక్స్ట్ మీరు కొన్ని ఈక్వలెన్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, నేను అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే ఫార్ములాస్. సార్ మాకు ఇది వద్దు, గుర్తుపెట్టుకోలేము, కష్టమవుతాయి అని అంటే ఓకే లీవ్ చేసుకోండి. మేబీ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు. ఓన్లీ ఇది ఇచ్చి దీని డబుల్ ఇంప్రెస్ రాయమంటాడు, ఆ డబుల్ ఇంప్రెస్ ఇచ్చి ఇఫ్ అంటే రాయమంటాడు. ఓకేనా, 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి. ఓకే, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ దెన్ రిమెంబర్ దోస్ థింగ్స్. ఓకే, ఇవి
రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ ప్రిడికేట్ క్యాల్కులస్ ఇవి గుర్తుపెట్టుకోండి 4 రూల్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాము. వెరిఫై ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు సేమ్ ఇలానే. ఇలా ఇచ్చినప్పుడు మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి ఆర్గ్యుమెంట్? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఆల్ మెన్ ఆర్ మోర్టల్. ప్రతి మనిషి చనిపోతాడంటే మోర్టల్, చావు ఉంది అనమాట. ఓకేనా. సాక్రేట్స్ ఈజ్ ఎ మ్యాన్. సో ఇక్కడ ప్రతి మనిషి మోర్టల్ అండ్ సాక్రేట్స్ ఈజ్ ఎ మ్యాన్, దేర్ఫోర్ సోక్రటిస్ ఈజ్ మోర్టల్. సో ప్రతి మనిషి మోర్టల్ అయినప్పుడు సోక్రటిస్ కూడా మనిషినంట. అప్పుడు సోక్రటిస్ ఎవరు? మోర్టలే కదా, అంటే స్టేట్మెంట్ ట్రూవే కదా. సో దాన్ని మనం దీన్ని వెరిఫై చేయాలి. సో సింపుల్గా మనకు నార్మల్గా మీరు ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. ఇంకే స్టేట్మెంట్ అనేది పర్ఫెక్ట్ ట్రూ ఉందనుకో, మనం వెరిఫై ఏం చేయాలి? లాస్ట్కి ట్రూ లాగానే మనం దాన్ని స్పెసిఫై చేయాలి, అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సింపుల్గా మీరు నార్మల్గా ఏదైనా స్టేట్మెంట్ తీసుకోండి, ఫట్ లాస్ట్కి ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని చెప్పేసి అది రాసేసాను. అట్లా రాసినా కూడా మార్క్స్ పడతాయి. జస్ట్ మనకు వే ఆఫ్ రైటింగ్ అండ్ వే ఆఫ్ థింకింగ్ తెలవాలి. ఓకేనా. పర్ఫెక్ట్ అనవసరం లేదు. మనకి ఏంటి స్టేట్మెంట్? ప్రతి మనిషి మోర్టల్. సో సోక్రటిస్ కూడా ఒక మనిషి, అంటే ఏంది? సోక్రటిస్ ఆటోమేటిక్గా మోర్టలే కదా, అలా అనమాట. రైట్. సో ఇక్కడ మనం స్టేట్మెంట్స్ని నార్మల్ స్టేట్మెంట్స్గా షూ చేసుకుని డిస్ప్లే చేసుకుందాం విత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకే హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్. సో ఇక్కడ ఆల్ మెన్ ఆర్ మోర్టల్ కదా, నేను ఇక్కడ మెన్ని మ్యాన్ అనుకుంటున్నా, అంటే మనిషి. సో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటానంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అండ్ మోర్టల్ నేమో ఎమ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. వేర్ ఎక్స్ ఈజ్ ఎ మోర్టల్, హెచ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్ అండ్ ఎస్ ఈజ్ ఎ సోక్రటిస్. సో ఇక్కడ ఏంది? ఆల్ మెన్ ఆర్ మోర్టల్. ఓకే, సోక్రటిస్ ఈజ్ ఎ మ్యాన్, సో సోక్రటిస్ ఈజ్ ఎ మోర్టల్. సో దీన్ని మనము ప్రూవ్ చేయాలి. సో దెన్ వీ హ్యావ్ టు షో దట్. ఏం షో చేయాలి? ఫర్ ఆల్ ఎక్స్ అంటే ప్రతి మనిషి, హెచ్ ఆఫ్ ఎక్స్ which implies m of x and h of s double implies m of s. అంటే ఇక్కడ ప్రతి మనిషి అండ్ సోక్రటిస్ అనేవాళ్ళు మోర్టల్ అని ప్రూవ్ చేయాలి మనం. సో ఇక్కడ స్టెప్స్ చూసుకుందాం, దాని రీజన్స్ చూసుకుందాం. సో ఫస్ట్ ప్రిమిసెస్ ఏంటిది? ప్రిమిసెస్ ఇది యూజ్ చేసుకుని ఇక్కడ ఫామ్లో. ఓకేనా. సో ఫస్ట్ ప్రిమిస్ ఏంటిది? ఫర్ ఆల్ ఎక్స్ అండ్ ఇది ఎందుకొకటి. సో ఫస్ట్ నెంబర్ 1 తీసుకున్నా. ఇక్కడ కర్లీ బ్రాసెస్ అవన్నీ ఏం యూజ్ చేయాలి, జస్ట్ సింపుల్గా వెళ్ళిపోయినా. సో ఇక్కడ ఫస్ట్ ప్రిమిస్ ఇది ఫర్ ఆల్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంప్లాయిస్ ఇది తీసుకున్నాం. సో ఇది ఏంటి? మనము రూల్ పి అంటే ప్రిమిసెస్ని యాజ్టీస్గా తీసుకున్నాం కాబట్టి రూల్ పి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రిమిస్ ఏంటిదంటే ఇక్కడ నార్మల్గా మనకు రూల్ యూఎస్ అనమాట. యూఎస్ చూసుకొని దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంప్లాయిస్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ఇంప్లాయిస్ ఎమ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, బై యూజింగ్ రూల్ యూఎస్. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? నెక్స్ట్ ప్రిమిస్ ఏంటిది? హెచ్ ఆఫ్ ఎస్ బై యూజింగ్ రూల్ పి. రైట్. సో ఇప్పుడు దీన్ని కంబైన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఎమ్ ఆఫ్ ఎస్ వస్తుంది. హెచ్ ఆఫ్ ఎస్ ఇంప్లాయిస్ ఎమ్ ఆఫ్ ఎస్ అండ్ హెచ్ ఆఫ్ ఎస్ అంటే పి ఇంప్లాయిస్ క్యూ అండ్ పి ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? క్యూ వస్తుంది కదా. పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ అంటే క్యూ వస్తుంది, అంటే ఎమ్ ఆఫ్ ఎస్ వచ్చేది బై యూజింగ్ వాట్? రూల్ టీ. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ఫైనల్గా ఎమ్ ఆఫ్ ఎస్ వచ్చింది. సో ఫైనల్గా మనకి ఇది రావాలి. రైట్. ఎమ్ ఆఫ్ ఎస్ వచ్చింది అంటే సోక్రటిస్ కూడా మోర్టలే అని ప్రూవ్ చేసిన వల్ల సోక్రటిస్ ఈజ్ ఏ మోర్టల్. రైట్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక్కడ రూల్ పి రూల్ టీ ఇవి యూజ్ చేసుకొని లాస్ట్కి అయితే ఇచ్చిన స్టేట్మెంట్ ఇన్ కేసు రైట్ అయితే దాన్ని ప్రూవ్ చేయండి, ఇన్ కేసు అది ఫాల్ అయితే ఫాల్స్ అని రాసేసేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ రూల్స్ ఫర్ ద ఇన్ఫరెన్స్ ఆఫ్ ప్రెడికేట్ క్యాల్కులస్. ఓకే. అండ్ నెక్స్ట్ కొన్ని మీకు ఇది లేదు మీకు సిలబస్లో, బట్ అయినా కూడా చెప్తున్న ఐడియా కోసం ఇన్ కేస్ 2 మార్క్స్ అని దేనికైనా రావచ్చు. టోటాలజీ, కంటిజెన్సీ. టోటాలజీ అంటేనేమో ఆల్వేస్ ట్రూ ఉంటుంది అనమాట. కాంట్రడిక్షన్ అంటేనేమో ఆల్వేస్ ఫాల్స్ ఉంటుంది. కంటిజెన్సీ అంటేనేమో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది, అంటే కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఉంటుంది, ట్రూ ఉంటే ఫాల్స్ ఉంటుంది అలా. సో టోటాలజీ అంటే ఆల్వేస్ ట్రూ. ఏ స్టేట్మెంట్ విచ్ ఇస్ ఆల్వేస్ ట్రూ ఫర్ ఆల్ సబ్స్టిట్యూషన్ ఇన్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ టోటాలజీ యాజ్ ఏ సెట్. సో దీని స్టేట్మెంట్ ఇది గుర్తుపెట్టుకునే అవసరం లేదు మీకు. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే జస్ట్ ఇక్కడ ఉన్నాయే ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఏముంది? పి ఇంప్లాయిస్ క్యూ, నెక్స్ట్ క్యూ ఇంప్లాయిస్ ఆర్, రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా. దీన్ని ఏ అనుకున్నా బి అనుకున్నా రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఏ అండ్ బి యాడ్ చేసిన నెక్స్ట్ పి ఇంప్లాయిస్ ఆర్ చేయాలి. ఓకేనా. ఈ లాస్ట్కి రెండింటిని ఏం చేయాలి? మళ్ళీ ఇంప్లై చేయాలి అలా అనమాట. సో ఈ స్టేట్మెంట్ని మనము ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే దీంట్లో ప్రతి టర్మ్ని ఇక్కడ వేసుకొని ఇలా వేసుకొని ప్రూవ్ చేసుకోవాలి. లాస్ట్ మనకు ట్రూ 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 అని వస్తాయి, అన్ని ట్రూ వస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ మనకు PQR ఉన్నాయి కాబట్టి 3 ఉంటే ఏంటి? 2 power n కదా, అంటే 2 power 3 అంటే 8, 1 2 3 ఇలా 8 వస్తాయి అనమాట పాసిబిలిటీస్. సో 8 వచ్చినప్పుడు ఫస్ట్ వరుసగా 4 ట్రూస్ వేసుకోవాలి, 4 ఫాల్స్ చేసుకోవాలి Pలో. నెక్స్ట్ Qలో 2 ట్రూల్స్, 2 ఫాల్స్ అలా. నెక్స్ట్ ఆర్లో ఆల్టర్నేట్గా ట్రూ ఫాల్స్ అలా 8 నింపేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఏముంది మనకు? P ఇంప్లైస్ క్యూ కదా. P ఇంప్లైస్ క్యూ అంటే జస్ట్ మనకు అకార్డింగ్ టు దట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని లాజిక్లో కనెక్టివ్స్ లాగా T అండ్ F ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతాయి. P ఇంప్లైస్ క్యూ ఉన్నప్పుడు. రైట్. సో T అండ్ F ఉంది, ఫాల్స్ అయింది. T అండ్ F ఉంది, ఫాల్స్ అయింది. మీదైనా ట్రూ లైన్ అలా. నెక్స్ట్ Q ఇంప్లైస్ ఆర్ అంటే మళ్ళీ Qని ఆర్ని చూసుకోండి, ఇంప్లైస్ కదా. T అండ్ F ఉన్నప్పుడు ఫాల్స్, మీదైనా ట్రూస్ అలా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది? దీన్ని
ఫస్ట్ ఇది రెండింటిని కనుక్కున్నాక రెండింటిని యాడ్ చేసుకోవాలి కదా. అంటే ఇక్కడ నేను ఇదంతా రాయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి జస్ట్ దీని మొత్తం ఏ అనుకున్నా, దీని మొత్తం బి అనుకున్నా. సో అప్పుడు ఏమవుతుంది మనకు పి ఇంప్లైస్ క్యూ అంటే ఏ అండ్ బి అంటే ఏంటిది క్యూ ఇంప్లైస్ ఆర్, రైట్. సో దీన్ని అనుకుంటున్నప్పుడు దీన్ని రైట్ ఇది అనుకుంటా. అంటే అండ్ అంటే ఏంటిది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, మీద మొత్తం ఫాల్స్ యాజ్ ఇట్ ఈస్ అలా నింపేసుకున్నాను దీన్ని చూసుకొని. నెక్స్ట్ పి ఇంప్లైస్ ఆర్, ఇది దీన్ని వేసేసుకున్నాం. సో మళ్ళీ ఇంప్లైస్ అంటే టీఎఫ్ ఉన్నప్పుడు మాత్రమే ఎఫ్, మీద అని ట్రూ. మరి ఇక్కడ చెక్ చేసుకోండి అలా. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేయాలి, దీన్ని ఇంప్లైస్ చేసుకోవాలంటే ఇది మొత్తం మనకి ఇక్కడ వచ్చింది అండ్ దీన్ని సి అనుకున్నా, రెండింటిని ఇక్కడ చేసేసిన, ఇక్కడ థాట్ ఇది వచ్చేసింది. సో మనకి ఏమొచ్చింది లాస్ట్కి అన్ని ట్రూసే వచ్చినాయి, రైట్. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే టోటాలజీ అంటాం. అంటే ప్రతి సబ్స్టిట్యూషన్లో అంటే ఏం చేసినా కూడా మనకు ఆల్వేస్ ప్రతి స్టేట్మెంట్ అనేది ట్రూ వస్తుంది. సో దాన్ని మనం టోటాలజీ అంటాం. ఓకే. నెక్స్ట్ కాంట్రాడిక్షన్ అంటే విచ్ ఇస్ ఆల్వేస్ ఫాల్స్. మనకు రిజల్ట్ ఏమొస్తాయి లాస్ట్కి అన్ని ఫాల్స్ వస్తాయి. సో మనకి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఇక్కడ అప్లై చేసుకోండి వచ్చేస్తుంది. సో ఫస్ట్ పీక్యూ, ఓన్లీ పీక్యూ ఉంది కదా స్టేట్మెంట్లో, అందుకని పీక్యూ తీసుకున్నా అండ్ 4 తీసుకున్నా, 4 పాసిబిలిటీస్ తీసుకున్నా, రైట్. ఫస్ట్ ఏముంది మనం ఏం కనుక్కోవాలి, నెగేషన్ పీ ఉంది కదా, నెగేషన్ పీ అనుకున్నా అండ్ పిఆర్క్యూ ఉంది, పిఆర్క్యూ అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏముంది పిఆర్క్యూ అండ్ నెగేషన్ పీ, అంటే రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి. రెండింటిని యాడ్ చేసుకున్నాక రెండింటిని మళ్ళీ మనం ఇది చేసుకోవాలి. లాస్ట్కి మనం ఏం చేసుకోవాలి, నెగేషన్ ఆఫ్ దాట్ మనకు వచ్చింది ఏంటి. సో దిస్ ఇస్ అబౌట్ ద కాంట్రాడిక్షన్ అంటే ఆల్వేస్ ఫాల్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ కాంటిజెన్సీ అంటే విచ్ ఇస్ నేదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనకి ఏమొస్తుంది రిజల్ట్, ఒక ట్రూ వచ్చింది, ఒకటి ఫాల్స్ వచ్చింది, ఒక ట్రూ వచ్చింది, ఒకటి ఫాల్స్ అంటే కాంబినేషన్లో వచ్చింది కదా. సో దాన్ని మనం కాంటిజెన్సీ అంటాం అనమాట. సో దీని స్టేట్మెంట్ ఏంటంటే క్యూ అండ్ పిఆర్, క్యూ అండ్ నెగేషన్ పీ ఈస్ కాంటిజెంట్. అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, అంటే కాంబినేషన్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుందని చెప్తుంది. ఓకేనా. ఇక్కడ కూడా పీ అండ్ క్యూ ఉంది కాబట్టి ఓన్లీ 4 పాసిబిలిటీస్ తీసుకున్నాం. ఓకేనా అలా. సో ఫస్ట్ పీ అండ్ క్యూ, మనకి నెగేషన్ పీ ఉంది కాబట్టి నెగేషన్ పీ అనుకున్నా. నెక్స్ట్ క్యూ అండ్ పీ ఉంది, క్యూ అండ్ పీ అనుకున్నా. నెక్స్ట్ క్యూ అండ్ నెగేషన్ పీ ఉంది, క్యూ అండ్ నెగేషన్ పీ అనుకున్నా. రెండింటికి మనం లాస్ట్కి ఏం చేసుకోవాలి, ఆర్ ఫైండ్ చేయాలి. అంటే దీన్ని సింపుల్గా దీని మొత్తంని ఏ అనుకున్నా, దీని మొత్తంని బి అనుకున్నా, ఏఆర్బి. ఆర్ మీరు ఇన్ కేస్ ఏబి అనుకోకుండా డైరెక్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో క్యూ అండ్ పీ ఆర్, బి ప్లేస్లో క్యూ అండ్ నెగేషన్ పీ వేసుకోండి, మీకు ఇదే వచ్చేస్తుంది రిజల్ట్. సేమ్ ఇందులో కూడా అదే సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద కాంట్రాడిక్షన్, కంటిజెన్సీ అండ్ tautology, and these are the topics in the unit 1. And if మీకు కంటెంట్ నచ్చినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇన్ కేస్ ఏమైనా సబ్జెక్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.